మీరు చెప్పారు లైక్ న్యూయార్క్ అకాడమీలో డాన్స్ Yeah. సారీ యాక్టింగ్ Acting, నేర్చుకున్నాను yeah. అండ్ వైజాగ్ సత్యానంద్ సత్యానంద్ గారి గారు. దగ్గర కూడా Yeah. చేశానని చెప్పేసి. సో ఈ కీ లెర్నింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ పెర్ఫార్మెన్స్ వైజ్ లేదంటే ఒక కెమెరా ఫేసింగ్ విషయంలో కానీ ఈ కీ లెర్నింగ్స్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి అవి నిజంగానే అంత అంత క్రూషియల్ ఉంటాయా? లేదంటే ఆర్ దోస్ ద బేసిక్స్ థింగ్స్ యూ వాంటెడ్ టు హ్యావ్? బేసిక్స్ థింగ్స్ అంతే. ఓకే. సార్ ఇప్పుడు చిరంజీవి గారు గానీ, ఎన్టీ రామారావు గారు గానీ, ఏఎన్ఆర్ గారు గానీ, బాలకృష్ణ గారు గానీ ఏ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లారు? హ్మ్. మన బ్లడ్‌లో మనలో ఉండాలి. అరే! యాక్టింగ్ చేయాలి అన్న ఒక ప్యాషన్ మనలో ఉండాలి. మన సంకల్ప బలం గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం యాక్టింగ్ క్లాసులకి వెళ్తున్నాం అంటే బేసిక్స్ కెమెరా వైజు, పోస్చర్స్ వైజు, మాడ్యులేషన్ వైజు ఒక కరెక్షన్స్ ఒక ఓకే. చిన్న మేకప్ లాగా చేసుకొని వస్తాం అంతే. ఇప్పుడు నేను హాలీవుడ్‌లో నేర్చుకున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చేస్తున్న తెలుగు సినిమాల్లో ఆల్మోస్ట్ 80% పనికిరాదు. వేస్ట్. హ్మ్. ఓన్లీ 20% టాక్టిక్సే పనికొస్తున్నాయి. కానీ సత్యానంద్ గారి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో 80% పనికొస్తున్నాయి. 20% అందుకే నాకు తెలుసు తెలుగు సినిమాలో తె ఎంతవరకు అవసరం ఏంటి అని. ఏంటి ఇక్కడ టింట్ ఏంటి, ఇక్కడ ఏది అవసరం అంటే ఆయనకు తెలుసు. సో, ఆయన అక్కడ 6 మంత్స్ వేస్ట్ అయింది. ఇక్కడ 3 మంత్స్‌లో హ్యూజ్ వచ్చింది. కాకపోతే యాక్టింగ్ అనేది మనలో ఉండాలి సార్. ఎళ్లి యాక్టింగ్ కోర్స్‌కెళ్లి జాయిన్ అయిపోయి డబ్బులు కట్టేస్తే మనకు యాక్టింగ్ వచ్చేది. హ్మ్. దే విల్ రీషఫుల్ అస్, దే విల్ యాక్టివేట్ అస్, దే విల్ గెట్ సంథింగ్ ఔట్ ఆఫ్ అస్. కొన్ని బేసిక్స్ నేర్పిస్తారు. సో, ఆ బేసిక్స్ నేర్చుకోవడానికి అంటే మళ్ళీ సెట్‌లోకొచ్చి ఫీల్డ్ మీదకొచ్చిన తర్వాత దిక్కులు చూడకూడదు కదా! సో, దానికోసం యాక్టింగ్ కోర్సులు ఇవన్నీ చెప్తారు.